నమస్తే. అమెరికా అట్టుడికిపోతున్న సందర్భం కనిపిస్తోంది. ఒకవైపు కరోనా, ఇంకోవైపు నల్ల జాతీయులపైన దాడులు, వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు, రోడ్లపైకొచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఏం జరుగుతోంది? అసలు ఈ ఘటనకి కారణం ఏంటి? హిస్టరీ ఏం చెప్తుంది? ఇవన్నీ మనం ఒక్కసారి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. నాతో పాటు సందీప్ వంగాల ఉన్నారు. మీకందరికీ తెలుసు, ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తెలంగాణ పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. వెల్కమ్ సందీప్ గారు. నమస్తే రవి గారు, బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గుడ్. స్టే హోమ్. ఇంకా ఇంట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. స్టే హోమ్ పాలసీ ఇంకా ఎఫెక్టివ్ ఉంది. సో స్టే ఎట్ హోమ్, ఇంట్లోనే ఉంటున్నాం ప్రస్తుతానికైతే. కరోనా వల్ల ఇంట్లో ఉంటున్నారా? లేకపోతే ఈ కర్ఫ్యూ ఉన్నట్టుంది కదా, ఈ దాడులు ఏవో జరుగుతున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నారు జనం, దాని వల్ల ఇంట్లో ఉంటున్నారా? కరోనా వల్లనే. కరోనాది స్టే ఎట్ హోమ్ది ఇంకా తీసేయలేదు. సో వీఆర్ స్టిల్ ఎట్ హోమ్. అండ్ మీన్ వైల్ ఏంటంటే ఇప్పుడు హెల్త్ వర్కర్స్ కానీ వీళ్ళు బయటకు వెళ్తారు కదా, సో స్టోర్స్ అన్నీ క్లోజ్డే ఉన్నాయి. అండ్ దానివల్ల స్టే ఎట్ హోమ్ అండ్ కర్ఫ్యూ ఇష్యూ చేశారు బికాస్ ఆఫ్ ద రీసెంట్ ప్రొటెస్ట్ వేరియస్ సిటీస్లో. ఇది మినియాపోలిస్లో స్టార్ట్ అయింది, అక్కడ నుంచి కంట్రీ వైడ్ స్ప్రెడ్ అయింది. సో మోస్ట్లీ చెప్పండి. నేను శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అండి. మీ దగ్గర ఏం కర్ఫ్యూ లేదా? ఇవాళే నోటిఫికేషన్ వచ్చిందండి. అలమేడా కౌంటీ అంటే ఇక్కడ మనకు జిల్లాలో లాగా కౌంటీలు అంటారు. సో ఎక్కడైతే ఇప్పుడు మేజర్ సిటీస్ ఉంటాయో, సిటీస్లో ఇప్పుడు మైనారిటీ బ్లాక్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న దగ్గర ఇట్లాంటి జరిగినాయి, రాయిట్స్ జరిగినాయి. సో కౌంటీ వైజ్ ఇష్యూ చేశారు స్టే ఎట్ హోమ్ అని. సో అదైతే కంట్రీ వైడ్ స్ప్రెడ్ అయింది. అదైతే స్ప్రెడ్ అయినాయి, రాయిట్స్ స్ప్రెడ్ అయింది. డు నాట్ కన్ఫ్యూజ్ పేట్రియాటిజం అండ్ నేషనలిజమా? ఎస్ అండి, ఎందుకంటే డు నాట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ నేషనలిజం అండ్ పేట్రియాటిజం. అండ్ నేషనలిజం అంటే ఏంటంటే రైట్ ఆర్ రాంగ్, మై కంట్రీ ఈజ్ రైట్ అని. పేట్రియాటిజం ఏంటి అంటే కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం ఒకేలాగా రావాలి. అదే గవర్నమెంట్ను ప్రశ్నించడం మీ బాధ్యత. దానికి ఆన్సర్ రేస్, రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్కి సంబంధం లేకుండా అందరికీ ఒకేలాగా రావాలి అనేది పేట్రియాటిజంకి నేషనలిజంకి తేడా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ రెండింటికి. సో ఐ బిలీవ్ ఇన్ దాట్, ఐఎమ్ ఏ పేట్రియట్ అని. సో ఓకే. సో ఎనీవే, ఏం జరుగుతోంది అమెరికాలో? ఈ గొడవకి కారణం ఏంటి? ఈ బ్లాక్ పీపుల్ పైన దాడి జరగడం, ఈ ఐకాన్ బ్రీత్ అనే పేరుతో పెద్ద ఉద్యమమే నడుస్తున్నట్టుంది. తగలబడుతున్నాయి, చాలా షాప్స్ లూటీ అవుతున్నాయి. ఏం జరుగుతోంది? సో ఏంటంటే ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి ఒక కాఫీ స్టోర్కి వెళ్ళి ఒక $20 బిల్ అంటే $20 నోట్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏంటంటే నోట్ వెరిఫై చేయడానికి ఒక పెన్ ఉంటుంది. ఆ పెన్ చెక్ చేసినప్పుడు అది ఇన్వాలిడ్ నోట్ అని తెలిసి తను మళ్ళీ అక్కడ తన దగ్గరికి వెళ్ళి, కారులో తను కూర్చుంటే తన దగ్గరికి వెళ్ళి, లేదు నువ్వు కొనుక్కున్నది వాపస్ ఇచ్చే, ఆ నోట్ కరెక్ట్ కాదు అని అంటే తను నిరాకరించినట్టున్నాడు. తర్వాత పోలీస్ వాళ్ళను పిలవడము, పోలీస్ వాళ్ళు కొంచెం ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేయడం వల్ల తన గొంతు మీద కాలు పెట్టాడు. మీరు వీడియో చూసే ఉంటారు బహుశా. సో దాని వలన అతను చనిపోవడం జరిగింది. సో అమెరికాలో యూజువల్లీ ఏంటంటే నల్లజాతీయుల వారి మీద ఇట్లాంటి ఇంతకుముందు కూడా జరిగినాయి, రాయిట్స్ జరిగినాయి ఇట్లే. అండ్ సేవ్ బ్లాక్ లైఫ్స్ అనే ఒక మూమెంట్ కూడా ఉంది. అండ్ ఇట్ ఇస్ స్టిల్ దేర్. ఏంటంటే నల్లజాతీయులు ఇక్కడ మైనారిటీస్ బేసిక్గా. అండ్ ఇట్లాంటివి జరిగినప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. కానీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరిగే వాటిల్లో కూడా ఇప్పుడు ఈ లూటీలు ఎవరైతే చేస్తున్నారో, అది ఇక్కడ ఈ మూమెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దాన్ని అపోజ్ చేస్తున్నారు. ఉంటారు, ఇంకా రాయిట్స్ చేసే వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ ప్రొటెస్ట్కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని ప్లేసెస్లో మనకు సహకారం చూపించినట్టు కనబడుతుంది, న్యూస్లో చెప్తున్నారు. అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్. కాయిన్కి 2 sides ఉన్నట్టు ఇప్పుడు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అండ్ ఈ ప్రాసెస్లో యాంటిఫా అనే ఒక గ్రూప్ ఉంటుంది, ఫ్యాసిస్ట్ గ్రూప్ అని. దాన్ని నేను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా బ్యాన్ చేస్తాను అని ట్రంప్ గారు ట్వీట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని అగ్రెసివ్ ట్వీట్స్ కూడా వచ్చాయి ట్రంప్ గారి ద్వారా. ఏంటంటే ఇఫ్ యూ లూట్ ఐ విల్ షూట్ అని. సో అది కొంచెం ఇంకా దానికి కొంచెం ఫ్యూల్ యాడ్ చేసినట్టుంది దీనికి. ప్లస్ రాబోయే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కూడా. సో ఇవన్నీ తర్వాత మైనారిటీస్ ఏంటంటే యూజువల్లీ వెరీ సెన్సిటివ్ ఉంటారు. ఇట్లాంటివి జరిగి ఎలక్షన్ సీజన్లో జరిగినప్పుడు ఇంకా కొంచెం అగ్రెసివ్గా జరుగుతుంది. రాయిట్స్ అనేవి ఇంతకుముందు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఏంటంటే మేజర్ సిటీస్ వీళ్ళంతా
ఇప్పుడు స్టోర్స్ను లూటీ చేయడము, ఇవి జరుగుతున్నాయి. ఇది యాక్చువల్ కాజ్కి వీళ్ళు చేస్తున్న దానికి సంబంధం లేదు. కాకపోతే మేజర్ డౌన్ టౌన్ ఏరియాస్లో ట్రంప్ చేసిన ట్వీట్స్ కావచ్చు, అఫీషియల్ గా పోలీసులే అతన్ని చంపడానికి కారణమయ్యారు. ఇవన్నీ చూస్తుంటే గవర్నమెంట్ నుంచే కొంత వివక్ష ఉందంటారా ఈ నల్ల జాతీయుల పట్ల? అంటే వివక్ష అని చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ లా ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పోలీసు ఈ యాక్ట్ లో ఉన్నాడో తన మీద 3rd degree మర్డర్ ఛార్జ్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ప్రూవెన్ గిల్టీ హీ విల్ బి థ్రోన్ ఇన్ టు జైల్ ఫర్ 12 to 25 years. సో అట్లా ఏం ఇట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు ఒకరు ఉంటారు, రాటన్ యాపిల్ అంటాం కదా. సో అట్లని మొత్తం పోలీసు వ్యవస్థని మనం అనడం తప్పది. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ కు పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది రాయిటర్స్ తోటి వాళ్ళని అపోజ్ చేయకుండా వాళ్ళతో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కడో ఒక రాటన్ యాపిల్ ఉంటుంది. అండ్ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా వీ కెనాట్ సే ఎనీథింగ్. బట్ దట్ కాప్ హ్యాస్ బీన్ చార్జ్డ్ విత్ 3rd degree మర్డర్ అని ఇది లేటెస్ట్ అప్డేట్. అండ్ ఇక ప్రొటెస్ట్ ఉన్నాయి. ఈ ఫైట్ ఎందుకు ఉంది? వైట్ స్కిన్ బ్లాక్ స్కిన్ ఎప్పటి నుంచి ఈ ఫైట్ నడుస్తుంది? బేసిక్ గా అమెరికాలో ఉన్నదేనా ఇది? ఎప్పటి నుంచో ఉంది. ఏంటంటే ఇక్కడ వైట్ సూప్రమిస్ట్ గ్రూప్స్ అని, ఇప్పుడు మనకు అక్కడ ఎట్లయితే హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది చేసేదానికి ఇది దిస్ ఈజ్ ఎఫెక్ట్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గుజరాత్లో జరిగింది. మనకు గుజరాత్లో నిన్ను ముస్లిం అనుకొని కొట్టిన అని మన ఒక న్యాయవాదిని కొట్టిన ఉన్నాయి ఇన్సిడెంట్స్. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడో తెలంగాణలో ఉన్నవాడు కూడా రియాక్ట్ కావాల్సి వస్తుంది, ఎందుకు నా మీద ఇంత వివక్ష అని. అట్లని పోలీసు వాళ్ళు అందరూ అట్లా చేస్తారా అంటే కాదు. సో అదేంటంటే ఇంటర్నల్గా మైనారిటీస్ అయిన వల్ల అది ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ఒక మైనారిటీయే ప్రెసిడెంట్ కూడా అయినారు, బరాక్ ఒబామా గారు. సో ఇట్స్ దేర్ అండ్ దట్స్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ఒకవైపు ఈ డెమోక్రాట్స్ అంతా డెమోక్రాట్స్ కి బ్లాక్ పీపుల్ సపోర్ట్ చేస్తారు, ఈ రిపబ్లికన్స్ కి వైట్ స్కిన్ పీపుల్ సపోర్ట్ చేస్తారు. సో ఈ గ్యాప్ అనేది కంటిన్యూ అవుతూ వస్తున్నట్టుంది. అలా ఏం కాదు. ఇప్పుడు మీకు డెమోక్రాట్స్ కి వైట్స్ కూడా సపోర్ట్ చేస్తారు, అట్లా రిపబ్లికన్స్ కి బ్లాక్స్ కూడా సపోర్ట్ చేస్తారు. సో వీ కెనాట్ సే దట్ థింగ్ పాలిటిక్స్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్. ఇట్స్ అందరూ ఉంటారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టే బీజేపీలో మీకు ముస్లిం లీడర్స్ ఉన్నారు, ఇట్లా కాంగ్రెస్లో లేదు అని మీరు అనలేరు కదా. దేర్ ఆర్ స్పీకర్స్ హు కమ్ అండ్ టాక్ అగైనెస్ట్ ఇట్ అండ్ సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. ఎవ్రీవన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఎవ్రీ పార్టీ అండ్ యూ కెనాట్ జస్ట్ ఐసోలేట్ దెమ్. ఏంటంటే దీన్ని పోలరైజేషన్ కోసం వాడుకుంటాయి ఏ పొలిటికల్ పార్టీ అయినా. సో దట్ వాళ్ళ స్టాట్స్ ప్రకారం ఓకే మేము వైట్ పార్టీ అని కొంతమంది చెప్పుకుంటే, మేము హిందువుల పార్టీ అని ఇంకొంతమంది చెప్పుకుంటారు. సో ఇట్లా జరుగుతుంటుంది. పాలిటిక్స్ ఈజ్ సైడ్ అండ్ నథింగ్ లైక్ దట్. యూ హ్యావ్ బోత్ పీపుల్ ఇన్ బోత్ పార్టీస్. బిగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ కదా. సో ఇలాంటివి కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయని ఒక క్వశ్చన్ బేసిక్ గా అందరికి వస్తుంటుంది. అంటే ఎక్కడ డెవలప్ అవర్ ఇలాంటివి ఉంటాయి బేసిక్ గా. అమెరికా లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని. అంటే అమెరికా లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీలో కూడా ఇట్స్ స్టిల్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఎలక్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, పోలరైజేషన్ ఉంటుంది. సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళు, ఎవరు వ్యూహం వాళ్ళు, ఎవరి స్పీచెస్ వాళ్ళు, దాన్ని బట్టి కంట్రీ మొత్తం అలా ఉంటుంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5 decade నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్. సో ఒకవేళ రేసిజం అంతా ఉంటే నా మీద అటాక్ జరిగి ఉండాలి 15 సంవత్సరాలు ఒకసారి అయినా. నాది బ్రౌన్ స్కిన్ కదా, బ్రౌన్ స్కిన్. సో డిఫరెంట్ గా అయితే కనబడతాను కదా. సో దానికి నేను అంగీకరించను. కొన్ని పార్ట్స్ లో ఉంటుండొచ్చు, చాదస్తపోలు ఎక్కడైనా ఉంటారు. ఇండియాలో లేరా ఇప్పటికి? అంటే చాలా పూర్ పీపుల్ ఈ బ్లాక్ స్కిన్ పీపుల్ అంతా. అంటే మైనారిటీస్, బ్లాక్ మైనారిటీస్ మోస్ట్లీ కొంచెం వెనుకబడే ఉంటారు లిటరసీ రేట్ లో కానీ, లైక్ పావర్టీ రేట్ లో కానీ. అండ్ వీళ్ళని ఏంటంటే కొంచెం సెక్షన్ హౌసింగ్ అంటారు, వీళ్ళకు సపరేట్ పాకెట్స్ ఉంటాయి, ఆ పాకెట్స్ లో ఉంచుతారు. అండ్ there are successful people as well as majority of the minority people are below poverty line and literacy rate కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలాంటి రాయిడ్స్లో ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు లూటీలు చేసే వాళ్ళంతా ఇట్స్ లైక్ దే ఆర్ ఆపర్చునిస్టిక్స్ అంటాను. దే ఆర్
more of people who look for an opportunity to gain something rather than fighting for the actual cause. So there are people who are coming openly, and students దగ్గర నుంచి అందరూ irrespective of their color, they are coming and protesting it. ఎందుకంటే ఇట్లాంటివి ఇంతకుముందు జరిగినాయి. ఇక్కడ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అయినా కానీ వెన్ రికార్డెడ్, లైక్ ఇప్పుడు ఇది ఎలా అయితే రికార్డెడ్గా దొరికిందో ఇలా ఇంతకుముందు జరిగాయి. అండ్ పీపుల్ ప్రొటెస్టెడ్ ఫర్ ఇట్. అండ్ ప్రొటెస్ట్ అనేది ఇక్కడ డెమోక్రటిక్ రైట్, అండ్ దే కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ రాయిట్స్ ఇస్ సంథింగ్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్కి మీరు ఏం న్యాయం చేస్తున్నారా? రాయిట్స్ చేయడం వల్ల మీ నేబర్హుడ్ను మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు, రేపు ఎవడం రావాలన్నా భయపడుతున్నారని సోషల్ మీడియాలో కానీ యూజువల్ పీపుల్ కానీ హూ ఆర్ ఇప్పుడు ట్రంప్కు ఫేవర్గా, ఐ మీన్ రిపబ్లికన్స్కి ఫేవర్గా, డెమోక్రటిక్ ఫేవర్గా ఇక్కడ మీడియా హౌసెస్ ఉంటాయి. ఈవెన్ దే ఆర్ సేయింగ్ లైక్ దిస్ ఇస్ నాట్ రైట్, రైట్స్ ఆర్ నాట్ రైట్ అంటున్నారు. ట్రంప్ ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏమో అండి, తననే అడగాలి. దాన్ని అడిగితే నేనేం చెప్తాను. సో తనకేదో ఏదో పొలిటికల్ ఎజెండా ఉంటుంది, లేకపోతే బేసిక్ గా ట్రంప్ సో ఇంకా ఆయన వ్యక్తిత్వం అట్లా అనుకోవడానికి ఉంటుంది. కానీ ఏంటంటే యూజువల్లీ యూనో, ఐ మీన్ బేస్డ్ ఆన్ వాట్ ఐ హావ్ సీన్ ఈజ్ అగ్రెసివ్ ఇన్ నేచర్, అండ్ యూజువల్లీ హీ డజంట్ బెండ్. సో హీ వాంట్ టు ఆల్వేస్, హీఈస్ నోన్ ఫర్ హిస్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్. యూజువల్లీ వేరే వాళ్ళు అయితే కొంచెం సున్నితంగా చెప్తారేమో, కానీ హీస్ నోన్ ఫర్ ఇట్. And that is how people liked him, I guess. Popular vote lose aina gani, he won with electoral votes. That's another issue, but that is how he has been always. He's no different. He's not acting no differently. So nothing. Below poverty line lo kevalam ee black people maatrame unnara, ee white skin people kuda untara? Whites ఇప్పుడు కాకేషియన్స్ అంటారు వాళ్ళను, వైట్ స్కిన్ అనే వాళ్ళు కాకేషియన్స్ అంటారు. కాకేషియన్స్ కూడా ఉంటారు, ఎందుకంటే పే చెక్ టు పే చెక్ బతికే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకు ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది $2,000, బట్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీ. సో దట్ ఈస్ సంథింగ్. ఎందుకంటే అందరూ డెవలప్డ్ కంట్రీలో మైనారిటీ కమ్యూనిటీని సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా చూడడం కూడా ఒక రీజన్ అయి ఉంటుందేమో గవర్నమెంట్స్. అంటే వివక్ష అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి బానిసల్లాగా తీసుకొచ్చారు ఇక్కడికి. సో తర్వాత వాళ్ళకు ఓటింగ్ రైట్స్, హిస్టరీలోకి, అమెరికన్ హిస్టరీలోకి వెళ్తే వీ హ్యావ్ ఎంటైర్ బ్లాక్ హిస్టరీ వేర్ మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళనే దే అసాసినేటెడ్. సో ఇట్ వాస్ దేర్ ఫ్రమ్ ద హిస్టరీ నుంచి. ఇప్పుడు మన ఇండియాలో ఎలా అయితే వివక్ష ఉందో మైనారిటీస్ పట్ల కానీ, ఇప్పుడు బడుగు బలహీన వర్గాల పట్ల కానీ, ఇప్పటికీ మనం గుళ్ళోకి రానిచ్చే పరిస్థితి లేదు. కొన్ని ప్రెసిడెంట్ గారినే ఒరిస్సాలో ఆపిన పరిస్థితి ఉన్నది మనకు. సో ఇట్లాంటి పరిస్థితులలో ఇవి ప్రతి ఒక్క కంట్రీలో వాటి ఫార్మ్స్ లో ఉన్నది వివక్ష. అదనేది బిల్డప్ అయ్యి ఉంటుంది. ఇది ఇట్లాంటి టైమ్స్ లో అది ఉధృతం అవుతుంది అంట. కర్ఫ్యూ అంటే ఎలా ఉంటుంది? మనం బేసిక్ ఇండియాలో చూసిన కర్ఫ్యూ లాగే ఉంటుందా? అంటే కొత్త కనిపిస్తుంటుంది కర్ఫ్యూ ఎక్కడైనా కర్ఫ్యూ లాగానే ఉంటుంది. దే కమ్ ఇన్ ప్రాపర్ గేర్. ఇండియాలో లాగా కాకుండా జస్ట్ షీల్డ్ అని పట్టుకోకుండా దే కమ్ ఇన్ ప్రాపర్ గేర్ ఇక్కడ, అండ్ దే హ్యావ్ మోర్ పవర్స్ కంపేర్ టు ఇండియా. అండ్ సో ఇక్కడ ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ కంపేర్ టు ఇండియా. కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా షూట్అవుట్ కూడా అయింది కర్ఫ్యూ భాగంగానే. సో దే షూట్ అండ్ దే గో బై ది బుక్, by the law, and that is how they are. ఇక్కడ మన కానిస్టేబుల్ దగ్గర గన్ ఉండదు, కానీ ఇక్కడ కానిస్టేబుల్ అయినా ఎవరి దగ్గరనైనా పోలీస్ ఆఫీసర్ విల్ హ్యావ్ ఎ గన్, విల్ హ్యావ్ ఎ టేజర్, విల్ హ్యావ్ పెప్పర్ స్ప్రే. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ యూ హ్యావ్ ప్రాపర్ గైడ్ లైన్స్ హౌ టు రియాక్ట్ వెన్ పోలీస్ స్టాప్స్ యూ. అండ్ ఇఫ్ యూ టిల్ట్ కొంచెం కూడా అటు ఇటు అయితే మీ మీద లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో దే గో అకార్డింగ్ టు ఇది డిఫరెంట్ కంట్రీ. అండ్ ఇక్కడ వీళ్ళకు ఒక వెపన్ ఓన్ చేసుకోవడంలో వీళ్ళ హక్కు, గన్ ఓన్ చేసుకోవడం వీళ్ళ హక్కు. సో ఇప్పుడు నన్ను ఆపితే నా దగ్గర గన్ ఉందో లేదో పోలీస్ ఆఫీసర్కి తెలియదు. సో అందుకని వాళ్ళు అంత కాషియస్గా ఉంటారు. దట్ ఈస్ వై దే గో ఇన్ దట్ ప్రాసెస్. సో ఏంటి, కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి అమెరికాలో. డెత్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. రేట్ తక్కువగానే ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ ఒక 1 lakh పైన కేసెస్ అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయి? ఎందుకు ఎక్కువ పెరుగుతున్నాయంటే సిమిలర్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా, రైట్? ఇప్పుడు ఎప్పుడో జనవరిలో రియాక్ట్ కావాల్సి ఉండే ఇండియా అండ్ ఇక్కడ, బట్ బోత్ వర్ హ్యాపీ విత్ నమస్తే ట్రంప్ ఈవెంట్, రైట్? ఇప్పుడు గుజరాత్ పరిస్థితి ఎలాగుందో ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. మోస్ట్లీ ఏంటంటే మేజర్ సిటీస్లో
డెన్స్లీ పాపులేటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మేజర్ ఎల్ఏ కానీ న్యూయార్క్ కానీ వీళ్ళు ఈ సిటీస్లో ఏంటంటే దే యూజ్ లాట్ ఆఫ్ పబ్లిక్ కమ్యూట్ అంటే ట్రైన్స్ యూజ్ చేస్తారు. అండ్ ఇది తొందరగా ప్రోయాక్టివ్గా ఉండి ఐ మీన్ దే డి నాట్ రియాక్ట్ వెరీ ఫాస్ట్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ డెన్స్లీ పాపులేటెడ్ సిటీస్లో చాలా స్ప్రెడ్ ఎక్కువైపోయింది. అండ్ సేమ్ థింగ్ విత్ మైనారిటీస్ కూడా, ఆ కమ్యూనిటీలో మీకు ఎక్కువ అవేర్నెస్ లేదు. సో దట్ ఈస్ వై ఇట్ ఈవెన్ స్ప్రెడ్ ఫాస్ట్. సేమ్ థింగ్ ఈస్ గోన్ అప్లై టు ఇండియా యాజ్ వెల్. ఇప్పుడు మన మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేశారు కదా, దే ఆర్ క్రాస్ ద స్టేట్ లైన్స్. యూపీ, బీహార్ ఇంకా మనకు నెంబర్స్ కూడా క్లియర్గా రాలేదు. 25% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ స్టేస్ దేర్. సో ఇట్స్ అమెరికా అండ్ ఇండియాకి రెండు ర్యాంపెంట్గా ఎందుకు పెరుగుతున్నాయంటే నాట్ బీయింగ్ ప్రోయాక్టివ్ అప్రోచ్ తీసుకోకుండా దేవర్ అడమెంట్ ఇన్ యాక్సెప్టింగ్ దట్ కోవిడ్ అనేది థ్రెట్ అని యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది ఇద్దరు లీడర్స్. ఈ హెసిటేషన్స్ వల్ల మళ్ళీ ఇంకా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది కదా అమెరికాలో. డెఫినెట్ గా, ఎందుకంటే చాలా మంది ఒకటేసారి వందల సంఖ్యలో కొన్ని స్టేట్స్ లో పర్మిషన్ ఇవ్వలేదు డెమాన్స్ట్రేషన్ కి, దో ఇట్ ఈస్ అగైన్స్ట్ దర్ కాన్స్టిట్యూషన్, బట్ దే డి నాట్ గివ్ కీపింగ్ కోవిడ్ ఇన్ మైండ్. కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని దేర్ ప్రొటెస్టర్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు. సో అదొకటి. కొన్ని ప్లేసెస్ లో కంట్రోల్ చేయలేకపోయినారు. దట్ ఈస్ వై యూ హ్యావ్ కర్ఫ్యూ అండ్ కొన్ని ప్లేసెస్ లో ఆర్మీని దింపారు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు కరోనా అండ్ దిస్ ప్రొటెస్ట్, ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోనా బి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మా కౌంటీ మాత్రము ఈ ప్రొటెస్ట్ దృష్ట్యా సపరేట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాయి, స్టే ఎట్ హోమ్, డోంట్ కమ్ అవుట్ అని. ఎందుకంటే రీసెంట్గా నిన్ననే విన్నాను, దే స్టార్టెడ్ కమింగ్ ఆన్ టు ది ఫ్రీవేస్ యాజ్ వెల్. ఫ్రీవేస్కి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు మా శానోజే అని ఇక్కడ ప్లేస్ ఉంది, శానోజేలో ప్రొటెస్టర్స్ కేమ్ అండ్ స్టార్టెడ్ అటాకింగ్ నార్మల్ పీపుల్. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో పీపుల్లో ఈ అటాకింగ్ అనేది దే డెంట్ లైక్ ఇట్. They are burning properties and stuff. Okay, that's another issue. But attacking normal people, it didn't make any. Police stations lo attack chesaru. Ikkada Minneapolis lo, I think police left the police station and they left. Odlesaru, khali chesi vellipoyaru. So these are. So coming 1 year 6 months America so problem face చేయాల్సిందే అంటారు. ఫేస్ చేయాల్సిందే అంటే విత్ కోవిడ్ అండ్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా జరిగాయి ఇట్లాంటివి, బట్ విత్ కోవిడ్ డెఫినెట్గా యూనో we don't know how the picture going to be. ఇప్పుడు రాయిడ్స్ చేయబట్టి ఇంకా ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కోవిడ్ కేసెస్. సో రాయిడ్స్ అంటే ఇంతకుముందు అయినాయి, పాస్ట్లో అయినాయి, ఇది కొత్త ఏం కాదు. బట్ ఒకసారి ఇప్పుడు ఆ అగ్రెషన్ చూసి ఆ కమ్యూనిటీలో ఉన్న ఏదైతే పాస్ట్ నుంచి బిల్డప్ అయిన ఇది ఉందో పాస్ట్ 4 years నుంచి, మీరు అన్నట్టే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కదా అక్కడ. తెలుగు వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యూ సీ, తెలుగు వాళ్ళనే కాదు ఇండియన్స్ కూడా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్ హియర్ దే కమ్ మినిమమ్ చదువుకోవడానికి వస్తారు, లేకపోతే దే ఆర్ ఎడ్యుకేటెడ్. సో ఆల్ ద జాబ్స్ దే డూ ఆర్ వైట్ కాలర్ జాబ్స్. అండ్ వీళ్ళు ఏంటంటే ఈ ప్లేసెస్కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ సబర్బ్స్. ఇప్పుడు డౌన్ టౌన్ ఏరియాస్లో ఎక్కడైతే అటాక్స్ జరుగుతున్నాయో దే ఆర్, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎట్ హోమ్. అండ్ ఎవరైనా ఇప్పుడు బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఏది ఇప్పుడు గ్యాస్ స్టేషన్స్ కానీ ఇట్లాంటి స్టోర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా క్లోజ్ చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ ఆన్ అలర్ట్, సో ఆన్ ద సేఫ్ సైడ్. బట్ ఓవరాల్ ఇండియన్ కమ్యూనిటీ రాదర్ దెన్ తెలుగు కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ అయితే ఓకే, దే ఆర్ మచ్ సేఫర్. ఎందుకంటే స్టే అట్ హోమ్ ఆల్రెడీ ఇన్ ఎఫెక్ట్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టేయింగ్ హోమ్. నథింగ్ టు వరీ. ఎందుకంటే మన ఛానల్లో అక్కడ గోరంతలు ఉంటే కొండంతలు చూపిస్తాయి. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, చాలా పెద్ద దేశము. ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని అమెరికా మొత్తం అయింది అనడము ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎవరుగా అంగీకరించరు. అనవసరంగా అక్కడ ఉన్న వాళ్ళను టెన్షన్ పెట్టడం తప్ప ఏమి ఉండదు. జాబ్స్ పరిస్థితి ఏంటండి కోవిడ్ దీంతో? జాబ్స్ కి ఏమైనా బాగా ఇంపాక్ట్ ఉందా? వీళ్ళకి డెఫినెట్గా ఉందండి. డెఫినెట్గా లే ఆఫ్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రికాషనరీ మెజర్గా, ఈవెన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా లే ఆఫ్ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకు ఇట్ ఇంపాక్టెడ్ దెమ్ ఏ లాట్. అందరూ అనుకుంటుండొచ్చు హెల్త్ కేర్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, రోగం వచ్చిన వాడికి పోతాడు కదా అని. ఏంటంటే ఇన్సూరెన్స్ అమౌంట్స్ చేంజ్ అయిపోయేసరికి వాళ్ళకి బిజినెస్ కూడా తక్కువ అయిపోయి లే ఆఫ్ స్టార్ట్ అయిపోయాయి. చాలా కంపెనీస్లో లే ఆఫ్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ గారు. మనం ఇంకా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలంగాణ పాలిటిక్స్ అండ్ ఆల్. షూర్ అండి, డిస్కస్ చేయడానికి ఎట్లా చాలా మంది ఉన్నారు. అండ్ I don't think I can add any value, but we'll definitely do. Thank you so much. Thank you, Ravi garu. Nice talking to you. Thank you.
ఇది సందీప్ మంగళతో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.